హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు గ్రామవార్డ్ సచివాలయంలో పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగిందండి. ఈ పరీక్షలు నిర్వహించిన తర్వాత చాలామందికి ఈ యొక్క పరీక్షలు అనేవి సక్సెస్ కావడం జరిగింది. ఇంకొంతమందికి ఈ యొక్క పరీక్షలు అనేవి రిజెక్ట్ కావడం జరిగిందండి. రిజెక్ట్ అయిన వారికి మళ్ళీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. సక్సెస్ అయిన వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్ అవకాశాలు కల్పించవచ్చు, జాబ్స్ రావాలంటే ఏం చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి రీసెంట్గా కౌన్సిలింగ్ పరీక్షలు అనేవి కంప్లీట్ చేయడం జరిగిందండి. గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది అయితే ఈ కౌన్సిలింగ్ పరీక్షలు కంప్లీట్ అయిన వారికి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన వారికి ఎటువంటి జాబ్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది, జాబ్ అవకాశాలు రావాలంటే ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వారు ఏం చేయాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. సో దీని కొరకు మీరు ఇక్కడి నుంచి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి రీసెంట్గా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే సమయంలో ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని ఉన్నారండి. ఆ ప్రొఫైల్ని మీరు ప్రతిరోజు అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి దాంట్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందంటే సమాచారం అండి. మీరు లాగిన్ అయిన ప్రతిసారి మీకు కొన్ని పాయింట్స్ అనేవి రావడం జరుగుతుందనేది సమాచారం. ఆ పాయింట్స్ కనుక ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు మంచి స్కోర్ కనుక వచ్చినట్లయితే మీకు మీ యొక్క ప్రొఫైల్లోనే జాబ్ రికమెండేషన్స్ అనేవి వస్తాయనే సమాచారం. ఈ యొక్క జాబ్ రికమెండేషన్స్ వచ్చినప్పుడు మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే, సో మీ యొక్క డేటాని ఎంటర్ చేసి మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే మీ ప్రొఫైల్ అనేది కంపెనీలకు వెళ్తుందనేది సమాచారం అండి. కంపెనీలకు వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్ కనుక ఆ కంపెనీలకు కనుక నచ్చినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందనే సమాచారం అండి. అక్కడ కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది అనేది సమాచారం. సో ఈ విధంగా మీకు జాబ్ అవకాశాలు అనేవి ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో జాబ్ అవకాశాలు ఏ విధంగా వస్తాయి అనే దానిపై అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఓకేనా. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన వారిలో ఇంకొక డౌట్ కూడా ఉందండి. నన్ను కామెంట్లో కూడా ఒకరైతే అడగడం జరిగింది. ఆ డౌట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఎన్ని మార్క్స్ వస్తే ఈ జాబ్స్కి సెలెక్ట్ అవుతాము అనేది చాలామంది అడగడం జరుగుతుందండి. సో దీనికి ఒక సమాధానం అయితే నేను చెప్తాను. ఎన్ని మార్క్స్ వస్తే జాబ్కి సెలెక్ట్ అవుతాము అనేది అయితే ఏమీ లేదండి. అసలు మార్క్స్ అయితే సంబంధం లేదనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. సో కేవలం మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక బాగా కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా మీకు నాలెడ్జ్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే రీసెంట్గా ఈ యొక్క టెస్ట్లు అనేవి నిర్వహించడం జరిగింది. సో ఓకేనా. సో ఈ యొక్క జాబ్ అవకాశాల్లో భాగంగా ఈ యొక్క టెస్ట్లు అన్నీ కలిపి ఒక 10% మాత్రమే మీకు జరగడం జరిగిందండి. రాబోయే రోజుల్లో ఇంకా మీకు 90% అనేది చేసిన తర్వాతే మీకు యొక్క జాబ్ అవకాశాలు కల్పించే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే పరీక్షలు రిజెక్ట్ అయి ఉంటాయో, అంటే పరీక్షలు రాసే సమయంలో డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసి ఉంటాయో, కొంతమందికి ఇంటర్నెట్ కారణంగా ఎవరికైతే ఎగ్జామ్స్ అనేవి నిలుపుదల చేసి ఉంటారో, సో వారికి సంబంధించి ప్రభుత్వం అయితే రీషెడ్యూల్ అనేది ప్రకటించడం జరిగిందండి. డిసెంబర్ 20వ తేదీలోపు ఎవరికైతే పరీక్షలు రిజెక్ట్ అయి ఉంటాయో సో వారికి ఇంకొక షెడ్యూల్ అనేది ప్రకటిస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి లేదా మీ యొక్క ఈమెయిల్కి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. మీకు ఈ తేదీన రీషెడ్యూల్ ప్రకటించడం జరిగింది, మీరు ఈ స్లాట్లో వచ్చి మీరు ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేయండి అనేది ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మెసేజ్ వచ్చిన తర్వాత మీకు కేటాయించిన తేదీన, మీకు కేటాయించిన స్లాట్న మీరు వెళ్ళి ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కౌన్సిలింగ్ పరీక్షలు రిజెక్ట్ అయిన వారికి త్వరలో కొత్త షెడ్యూల్ అనేది ప్రకటించడం జరుగుతుందండి. ఒకవేళ కనుక షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మీ మొబైల్కి కానీ లేదా మీ యొక్క ఈమెయిల్కి కానీ మెసేజ్ కనుక రాకపోయినట్లయితే మీరు డైరెక్ట్గా మీ గ్రామవార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడున్న అధికారులని అడగండి. సో మాకు ఈ విధంగా రీషెడ్యూల్ ప్రకటించడం జరిగింది, కాకపోతే మాకు పరీక్షలకి ఇంకా మెసేజ్ రాలేదు అని కనుక వారిని అడిగినట్లయితే సో వారు మీకు రీషెడ్యూల్కి మీ యొక్క నేమ్ అనేది వచ్చిందా లేదని. సో ఇదేనండి తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అదేవిధంగా రీషెడ్యూల్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఉంటారో సో వారు కనుక
వారి యొక్క ప్రొఫైల్ కనుక లాగిన్ చేస్తూ కనుక ఉన్నట్లయితే వారికి జాబ్ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి జాబ్ అవకాశాలు వచ్చాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కానీ లేదా ఈ యొక్క కౌన్సిలింగ్ పరీక్షలకు సంబంధించి కానీ ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోస్ కంటే మీరు ముందుగా సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.